నా పేరు సాయి కుమార్, నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. ముందుగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే ముందే అనుకున్నాను, ఇక్కడ మధుకర్ స్వామి సార్ ఉన్నారంటే చాలా బాగా అకామిడేషన్ అందిస్తారు, అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తారు అనేసి. అదే విధంగా మేము వచ్చిన ఫస్ట్ డే 1 నుంచి అయినా గానీ మాకు అన్ని విధాలుగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా క్లాసెస్ గానీ ఎన్విరాన్మెంటే గానీ ఏదైనా గానీ మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక ఫీల్ అనేది చేంజ్ అయింది మాకు. ఇప్పుడు మన ఉరుకుల పరుగుల జీవితంలో పోలీసులో ఏముంటది, పొద్దున రావడము, సాయంత్రం ఇంటికి వెళ్ళడం, పడుకోవడం, మళ్ళీ ఒక్కోసారి నిద్రలేని నైట్ డ్యూటీలు కూడా బీట్లు చేస్తున్నాము. ఇలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కొంచెం రిలీఫ్ గా అనిపించింది అండ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టు అనిపించింది. డ్రోన్ టెక్నాలజీ గురించి నేను జనరల్ గా ఏమంటారు పెళ్లిలో మాత్రమే చూసిన, ఇంతవరకు పొలంలో పిచికారీ చేస్తుంటే అప్పుడు చూసినాము. దాని వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయి, దాంట్లో క్లాసిఫికేషన్స్ ఏంది, దేని వల్ల దేనికోసం ఉపయోగిస్తారు, ఇదంతా మనకి చెప్పడమే కాకుండా ఫస్ట్ టైం ప్రాక్టికల్ గా చూపించారు. నాకు చాలా బాగా అనిపించింది. మేడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. మన వెంకటేశ్వర సారే గానీ, నాగరాజ్ సారే గానీ, రాంబాబు సారే గానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఆఫ్ టీచింగ్ అనమాట. ఒకరు ప్రాక్టికల్ గా చెప్పడము, ఒకరు థియరిటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇంకొకరు ఇంకా గొప్ప విషయం ఏంటంటే సారీ మన కోసం నేర్చుకొని ఈ రోజు మన కోసం చెప్పారు, గుర్తుందో లేదో, మన కోసం మాత్రమే నేర్చుకొని అంత దృఢ సంకల్పం వాళ్ళకు ఉంది మనకు చెప్పాలని. మనం కూడా దాన్ని చాలా బాగా అద్భుతంగా విన్నామనేసి నేను అనుకుంటున్నా. దాన్ని అప్లికేషన్ లో కూడా తీసుకురావాలి. ఎన్నో యాప్స్ గురించి మనకి నెలలో 4-5 సైబర్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ చేయాలని మాకు ఇట్లా మనకందరికి టార్గెట్స్ ఉంటాయి. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం మనం. కానీ అందులో ఉన్న ఎంకవచ్ అనే యాప్ గురించి అడిగితే జస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ మంది మాత్రమే చేతులు లేపారు, ఇది మా దగ్గర ఉంది, దీని గురించి నాకు అవేర్నెస్ ఉందని. సంచార్ సాథి యాప్ గురించి ఆల్మోస్ట్ ఎవరు చేయలేపలేదు. అంటే మనమే ఇంకా వెనకబడి ఉన్నాం. మనం జనాల్ని వేకప్ చేయాల్సిన మనం ఇంకా వెనకబడి ఉన్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తుంటే, దీంట్లో గురించి మనం కూడా అప్డేట్ అవుతుంటే మనం కూడా జనాలకి చెప్పగలుగుతాం. మనం కూడా వాళ్ళకి ఏదైనా ఒక రూట్ చూపించగలుగుతాం. దేనికైనా కానీ, ఎలాంటి ప్రాబ్లంకైనా కానీ సొల్యూషన్ అనేది మనం వెతకగలుగుతాం. వినతి ఏంటంటే సార్, ఇలాంటి ప్రోగ్రాము జస్ట్ తొందరగా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. మాకు 3 days మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటున్నాం, కానీ మాకైనా కానీ ఎందుకో టైం డ్యూరేషన్ సరిపోలేదేమో అనిపిస్తుంది. వీలైతే దీన్ని ఇంక్రీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనకి అకామిడేషనే కానీ, ఫుడ్డే కానీ అన్ని చాలా బాగా కల్పించారు. మనకి యోగా మాస్టర్ సార్ గారు యోగా గురించి చాలా అద్భుతంగా చేశారు. ఎట్లా అంటే ఎప్పుడైనా కానీ, ఎక్కడ తీసుకుపోయినా కానీ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు ఇవి కామన్ గా ఉంటాయి. కానీ ఇక్కడ చేసింది మాత్రం టచ్ చేయకుండా ఏమేం చేపించారో కానీ చాలా చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది ఒక్కరోజు దాంట్లో. ఇలాంటి యోగా క్లాసులు మనం మళ్ళీ అటెండ్ కావాలి. మన హెల్త్ గురించి మనమే పట్టించుకోవాలి. ఎందుకంటే మనకు దొరికే సమయం చాలా తక్కువ. సార్ పొద్దున చెప్పాడు అందరికీ 24 గంటలే ఉంటది కదా, మరి అందులో కొంతమంది మాత్రమే హెల్త్ కాన్షియస్ ఉంటారు, కొంతమంది లేరు. ఎందుకు అనేసి దాని గురించి మనం ఆలోచించాల్సి ఉంటది, మనం కూడా దాన్ని పాటించాల్సి ఉంటది. వీడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా డేస్ తర్వాత మళ్ళీ పరవస్తుకు వచ్చిన ఫీలింగ్ ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.